సభా ప్రాంగణాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి అక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా అక్కడ ఒక కటౌట్ మనకి కనబడుతుంది. చంద్రబాబు నాయుడు, నందమూరి తారక రామారావు, లోకేష్, అదేవిధంగా బాలకృష్ణ సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఫ్లెక్సీ మనకి ఒక హోర్డింగ్ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా పసుపు మయమైపోయినటువంటి పరిస్థితి అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం కావడంతో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని మహానాడును తీసుకుందని చెప్పాలి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో తిరుపతి తర్వాత మొదటిసారిగా కడపలో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ అటువైపు జరిగింది, కానీ తిరుపతిలో 3 సార్లు, తర్వాత కడపలో మొదటిసారి జరుగుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూస్తున్నాం కదా. కనుల పండగగా ఈ హోర్డింగ్ అనేది కనబడుతుంది. నలుగురు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి 4 వ్యక్తులు ఉన్నటువంటి హోర్డింగ్ అనేది అందరినీ ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటువైపున సాంస్కృతిక కళాకారులు, డప్పు కళాకారులు అందరూ కూడా ఇక్కడ తమ నృత్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఒకసారి మనం చూస్తున్నాం, చిన్నపిల్లలు అందరూ కోలాటం ఆడుతూ వచ్చే ప్రతినిధులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నేతలకి అందరికీ స్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా లోకేష్ మార్కు ఈసారి మహానాడులో కనబడబోతుందని నేతలందరూ మాట్లాడుకుంటున్నారు. లోకేష్ ఒక ప్రత్యేకంగా కార్యకర్తలకు సంబంధించినటువంటి 6 పాయింట్ ఫార్ములాని తీసుకురాబోతున్నారు. 6 పాయింట్ ఫార్ములా ద్వారా మొత్తం అటు మహిళలు, యువత, పేదవాళ్ళని రిచ్ చేయడం, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన రైతులను ఆదుకోవడం, ఇలా 6 పాయింట్లతో కొత్త ఫార్ములాని లోకేష్ మహానాడులో ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. సాంస్కృతిక కళాకారులతో అక్కడ కార్యక్రమాలు కూడా అట్టహాసంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా నేతలు అందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమానికి తరలి వస్తున్నారు. నిన్న రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి అటువైపు వెళ్దాం. మొత్తం కూడా రహదారులన్నీ కూడా పసుపు మయమైపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకమైనటువంటి కార్యక్రమం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తూ ఉంటారు. ఈసారి ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా 43వ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో భారీగా ప్రతినిధులు అందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మొత్తం కూడా మహానాడుకు సంబంధించినటువంటి స్వాగత ధోరణం కూడా మనం చూడవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధుల సభ ఈరోజు 10 గంటల ప్రారంభం కాబోతుంది. ప్రతినిధుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రారంభోత్సవ ప్రసంగం అయితే చేయబోతున్నారు. ఎల్లుండి నుండి రేపు కూడా ప్రతినిధుల సభ, కార్యకర్తల సమావేశాలు ఉంటాయి. ఎల్లుండి 29వ తేదీన పూర్తి స్థాయిలో భారీ బహిరంగ సభ జరగబోతుంది. 5 లక్షల మంది ఈ సభకి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నారు. 29వ తేదీన కీలక ప్రకటన, నారా లోకేష్ సంబంధించినటువంటి కీలక ప్రకటన ఉండబోతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా, ఇలా రకరకాల పేర్లు వినబడుతున్న నేపథ్యంలో నారా లోకేష్కి ఏం పదవి ఇవ్వబోతున్నారు? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు, నేతలు అందరూ కూడా లోకేష్కి కీలక బాధ్యతలు అప్పగించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన రాష్ట్రం గురించి, ప్రభుత్వ పాలన మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి పార్టీ బాధ్యతలు లోకేష్కి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పదవి వచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఒకసారి మహానాడు లోపలికి వెళ్తాము. ఒకసారి పూర్తిగా విఐపీలు మాత్రం ఇటు అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ఎవరిని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఈ వేలో కాకుండా అతని వేలో అయితే పంపిస్తున్నారు. ఒకసారి పూర్తిగా ఎమ్మెల్యేలు అందరూ కూడా, మంత్రులందరూ ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. టీడీపీకి సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశానికి అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్. మహానాడుని ఒక కనుల పండగగా తీర్చిదిద్దాలని, కనుల పండుగ జరుపుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలందరూ కూడా పూర్తిగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి అంశానికి సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీల నిర్వహణలో ప్రతి మీడియాకి సంబంధించి కానీ, ఫుడ్కు సంబంధించి కానీ, ఆహ్వానానికి సంబంధించిన ప్రతిదానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారా పూర్తిగా ఎవరికి వాళ్ళు మహానాడు సక్సెస్ అయ్యేలాగా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడవచ్చు. కార్యకర్తలు, నేతలు, ప్రతినిధులు అందరూ కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా కడపలో జరుగుతున్నటువంటి మహానాడు పాల్గొనాలని ప్రతి కార్యకర్త, ప్రతి నేత అందరూ అనుకుంటారు కాబట్టి అందులో భాగంగానే ఇక్కడికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే
మనకి కనబడుతుంది. పూర్తిగా ఇటు హోర్డింగులు ఫ్లెక్సీలతో మొత్తం ఈ ప్రాంగణాన్నంతా నింపేసినటువంటి పరిస్థితి. మహానాడు కడపలోని ఎందుకు పెడుతున్నారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ 10 స్థానాలుంటే 7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధిక సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కొడతామంటూ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చెబుతూ ఉన్నారు. రాయలసీమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే జరుగుతుందని ఆ పార్టీ నేతలు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికి పూర్తిగా పసుపు మయమైపోయినటువంటి పరిస్థితి. కడప జిల్లాలో ఎక్కడ చూసినా పసుపు మయమే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. మహానాడు సక్సెస్ఫుల్గా 3 రోజుల పాటు నిర్వహించబోతున్నామని నేతలందరూ కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అనేక ప్రాంతాలు, రాష్ట్రంలో నుంచి అనేక ప్రాంతాల నుంచి భారీగా ప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మహానాడు అంటేనే అంటే మహానాడు అంటే ఖచ్చితంగా వచ్చే ఆహ్వానితులకి, వచ్చే అతిథులకి అన్ని ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తారు. మరీ ముఖ్యంగా ఆహారం విషయంలో, ఫుడ్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఉన్నారు కార్యకర్తలు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏ ఊరు నుంచి వచ్చారు? మైదుగూరు, కడప జిల్లానే. కడప జిల్లా. ఏంటి అంటే కడపలో పెట్టడం వెనక కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? కడప వాసులుగా మీరేం చెప్తారు? ఇప్పుడు పార్టీ పుట్టి 43 సంవత్సరాల నుంచి మీ రాష్ట్రంలో అన్ని జిల్లాలు పెట్టారు. ఈ 2024లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కడప జిల్లాలో పెట్టాలా, ఈ రాయలసీమ నడిబొడ్డు కాబట్టి కార్యకర్తలు, నాయకులు అందరూ ఉత్సాహంగా కడప జిల్లా పెట్టాలడిగిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకొని కడపలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కడపకు సంబంధించిన విషయంలో 10 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 7 స్థానాలు గెలిచింది. అంటే దానిలో భాగంగానే పెట్టారా? దానిలో భాగమే కార్యకర్తలు బాగా పట్టుదలతో పనిచేసి 10కి 7 సీట్లు సంపాదించినారు కాబట్టి ఎట్టి బస్సులో కడపనే పెట్టాలా అనే ఒక మెయిన్ నెక్స్ట్ అంతా కూడా మళ్ళీ 10 సీట్లు గెలిచాలనే ఆలోచనతో పెట్టినాడు. మీరేం చెప్తారా? మీరు కూడా మైదుకూరేనా? మైదుకూరు అండి, జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ కడప తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి విషయం అయితే ఇక్కడ కడప జిల్లాలో 10కి 7 సీట్లు రావడంతో మరి ఈరోజు పార్టీ బలోపేతానికి మరి వైఎస్ఆర్ పార్టీకి చెక్కు పెట్టేదాని కోసమే ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని చంద్రబాబు గారు, మా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు కడప నడిబొడ్డులో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఇంత బ్రహ్మాండమైనటువంటి వాతావరణం, ఇటువంటి పండగ కడప జిల్లాలో చేసి కార్యకర్తలను, క్యాడర్ను ఉత్తేజపరిచి అందరినీ తెలుగుదేశాన్ని కూడా ఒక పై స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సంతోషిస్తాను కడప జిల్లా వాసులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు ఇవి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలంగా ఉంది కాబట్టి 7 స్థానాల్లో గెలుపొందింది కాబట్టి ఇక్కడ మహానాడు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. కార్యకర్తలు, నేతలందరూ కూడా ఇప్పటికీ తరలి వస్తున్న సిచ్యువేషన్ అయితే మహానాడు ప్రాంగణం వద్ద ఉంది. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.